మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 9వ వచనము. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీలను విడిపించుటకు దేవుడు మోషేను ఎన్నుకొని పంపదలచి తనతో మాట్లాడినప్పుడు మోషేను ఆ మండుచున్న పొద వద్ద సంధించినప్పుడు మోషే దేవునికి సాకులు చెప్తూ ఉన్నాడు. మొదటగా మోషే చెప్పిన సాకు ఏమిటి అంటే, నన్ను నమ్మరు, నా మాట వినరు, నీవు నాకు ప్రత్యక్షము కాలేదు అంటారు అని పలుకుతూ ఉన్నాడు. దేవుడప్పుడు మోషేకు 3 సూచనలు ఇచ్చాడు. ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేలీలను మోషే ద్వారా ఐగుప్తీయుల నుండి విడిపించనయ్యున్నాడో ఈ 3 సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. జీవుల దాడి, వ్యాధులు లేదా తెగుళ్ళు, నీటి కొరత, వీటి ద్వారా దేవుడు ఐగుప్తీయులతో యుద్ధము చేసి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వస్తానని, అందుకు మోషేను సాధనముగా ఉపయోగించుకుంటానని దేవుడిక్కడ తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అద్భుతాలు చేసే శక్తిని పొందిన మొదటి వ్యక్తి కూడా మోషేనే. మోషే జీవితంలో ఆ సూచనలు ఏమి తెలియజేస్తాయి అంటే, వాటిని నియంత్రించే శక్తి దేవుడు మోషేకు ఇస్తున్నట్లు తెలియజేస్తా ఉన్నాడు. అవును, మోషే చేతిలోని కర్ర పాముగా మారడం, తిరిగి తోకను పట్టుకోగానే కర్రగా మారడం, మోషే రొమ్మున ఉంచిన చెయ్యి వెలుపలికి తీసినప్పుడు కుష్ఠము గలదగుట, మరలా రొమ్మున ఉంచి వెలుపలికి తీసినప్పుడు మిగిలిన శరీరము వలె మారుట, ఏటి నీళ్లు పొడినేల మీద రక్తమగుట, ఇవన్నీ దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ ఉంటే, తన అధికారాన్ని తన సేవకుడైన మోషేకు ఇచ్చి మోషే ద్వారా ఆ అద్భుతములను జరిగించి ఇశ్రాయేలీలను వెలుపలికి తీసుకొని వస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, నీ జీవితంలో కూడా నీవు ఒక కార్యము తలపెట్టినప్పుడు లేదా ఒక కార్యముకై దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నప్పుడు సంశయములో నీవుంటే, ఆ కార్యము నీవు చేయగలవో లేదో, ఆ శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయో లేదో అని సంశయిస్తూ కూర్చోక దేవుణ్ణి ఒక సూచన ప్రార్థనాపూర్వకంగా అడిగితే దేవుడు కనపరుస్తాడు. ఇక్కడ మోషే అడగకుండానే దేవుడు సూచనలు ఇచ్చాడు. ఆనాడు దమస్కు ఎలియాజరు, గిద్యోను, హిజ్కియా అడిగితే దేవుడు సూచన ఇచ్చాడు. అవును, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవెదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కార్యోన్ముఖుడవై ముందుకు వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటే నీ దేవుణ్ణి ఒక్క సూచన అడగమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. సాధారణంగా మనము మనుషులందరినీ సలహాలు అడగడానికి ఆసక్తి చూపిస్తాము, కానీ దేవుని వైపు కనులెత్తి చూడడానికి నిర్లక్ష్యం చూపుతూ ఉంటాము. కానీ మొదటగా మనము దేవుని ద్వారా సూచన అడిగి ముందుకు అడుగు వేస్తే తప్పక విజయాన్ని చూస్తాము. అది ఏ కార్యమైనప్పటికీ దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. దేవుని సార్వభౌమాధికారానికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవితాలను ఆయన అధికారానికి అప్పగించుకుంటే మన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనలో కోరుకునేది విధేయత మాత్రమే. విధేయత కలిగి మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని చేతిలో ఒక సాధనముగా ఉండడానికి ఒక తీర్మానం తీసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
మా జీవితాలలో ఏ కార్యము తలపెట్టినప్పటికీ సందేహించక నీ ద్వారా ఒక సూచన అడిగి ముందుకు అడుగు వేసే కృప, అట్టి వివేచన మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా జీవితాలను నీ కరుణాహస్తాలకు అప్పగించి నీ ద్వారా ఘనమైన కార్యములు చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ చేతిలో ఒక పనిముట్టుగా మమ్మలను వాడుకొమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు బైబిల్లో దేని నోట ఉండెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.